అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రులకండి. తల్లిదండ్రులు మనమే కదండి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మంచిగా ఉండాలి అని ఆలోచించేది తల్లిదండ్రులేనండి. పిల్లల మంచి కోరేది ఒక తల్లిదండ్రులు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరు. తల్లిదండ్రులు అంత నిస్వార్థంగా కోరుకుంటారు వాళ్ళ పిల్లలు బాగుండాలి, మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి అని అనుకుంటారు. ఎందుకంటే పిల్లలు చదువులో ఉండి జాబుల్లోకి వెళ్ళి వాళ్ళు శ్రద్ధ చూపించలేకపోతారండి. అలాంటప్పుడు వాళ్ళ పేర్ల మీద మనము దీపాలనేది వెలిగించండి. అమ్మవారి ముందు మీరు దీపము వెలిగించండి. మీ పిల్లల పేరు పైన చూడండి, మీకు మార్పు అనేది ఎలా కనిపిస్తుందో. దీపాలు ఎలా వెలిగించాలో చెప్తాను. మీరు ముందుగా ఇంట్లో బియ్యపిండి ఉంటుంది కదండి, దాంట్లో కొంచెం పసుపు వేసి ఉండి లేనట్టుగా ఒక 4-5 చుక్కల తేనె వేసి దాన్ని మంచిగా మిశ్రమం చేసి మీరు ఏం చేయండి అంటే ప్రమిదలు చేసుకోండి. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఆ ప్రమిదలు మంచిగా రెడీ చేసుకోండి. దీపం ముట్టించే ముందు ఆ ప్రమిద కింద మీరు ఇప్పుడు మనకి ఏమంటారు, సరస్వతి ఆకు చెట్టు అయితే దొరకడం ఇప్పుడు కష్టం అండి, దొరకట్లేదు ప్రస్తుతం అయితే, మనకు ఆ చెట్లు కనిపించట్లేవు. రాగి ఆకు వేసేసి దానిపైన మీరు ఈ ప్రమిదలు పెట్టేసి చక్కగా కింద నీట్గా అమ్మవారి ఫోటో ముందుకు చక్కగా క్లీన్ చేసుకొని వాటిపైన ముగ్గు వేసేసుకొని ఈ ప్రమిదలకు మంచిగా పసుపు కుంకుమ అంటించేసి దాంట్లో కొంచెం నీతిని వేసి, నీతి లేని వాళ్ళు మీరు నువ్వుల నూనె వేయొచ్చు, లేకుంటే ఆవాల నూనె వేయొచ్చు. వేసేసిన తర్వాత ఆ ఒత్తులు ఇప్పుడు 2 కలిపి 1 ఒత్తు, 2 కలిపి 1 ఒత్తు అలా వేయండి. ఇంకో దీపంలో కూడా 2 కలిపి 1 ఒత్తు, 2 కలిపి 1 ఒత్తు, మొత్తం 2 ఒక్క దీపంలో 2 దీపాలు, ఒక్క దీపంలో 2 దీపాలు వెలిగే విధంగా చూసుకోండి. తర్వాత వాళ్ళ పేర్లపైన ముట్టించిన తర్వాత అమ్మవారికి తప్పకుండా హారతి అనేది ఇవ్వాలి. హారతికి మళ్ళీ ఒక మట్టి అదే ప్రమిద ఉన్నా పర్వాలేదు, లేకుంటే ఈ పిండి ముద్ద కొంచెం మిగిలిన దాంట్లో పెట్టండి. మళ్ళీ దాంట్లో కొంచెం నేతిని వేసి అమ్మవారికి హారతి ఇవ్వండి. మీ పిల్లల గురించి మనస వాచ కర్మన అమ్మవారిని కోరుకోండి. కొన్ని రోజుల్లోనే మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది. పూర్తి నమ్మకంతో చెయ్యండి.